దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తికి ప్రజలు సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి హోదాలో వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతకం పెడితే తప్పేంటి అనేది వాళ్ళందరం చూస్తున్న ఒక రిక్వెస్ట్ అది. సార్, ఈ మధ్య గవర్నర్ నజీర్ గారు లేరండి, ఆయన డిక్లేర్ తీసుకోరండి. నజీర్ గారు వెళ్ళారు, ఆయన పేరులోనే ముస్లిం ఉంది కదా, ఆయన అడిగారా? ఇది పాయింటే కదా స్వామి గారు. తెలుసా ఆయన ఇచ్చా, ఈయన తెలుసా ఈయనకి మేము చెబుతున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు కథలు ఇచ్చారని చెబుతున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు కథలు ఇచ్చారు కదా. హిందూ వ్యవస్థను, హిందూ ఆలయాలను అవమానపరచలేదు నజీర్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు కొత్తగా వెళ్తుంది. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు వెళ్ళారు, వాళ్ళ తాత ఉన్నప్పుడు వెళ్ళారు, అప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. మరి తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఇక్కడ అపచారం చేయలేదు ఆయన. ఒక్క నిమిషం స్వామి గారు. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు భార్యతో కలిపి తెలంగాణ గవర్నర్ని కలుస్తారు, సుప్రీంకోర్టు జడ్జెస్ని కలుస్తారు, భార్యాభర్తలు జెరూసలేం వెళ్తారు, అన్నీ వెళ్తారు. కానీ తిరుమల మాత్రం రారు. తిరుమల మాత్రం రారు. గవర్నర్లు కలవచ్చు, సెంట్రల్ మినిస్టర్లు కలవచ్చు, భార్యాభర్తలు. కానీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి మాత్రం ఆయన తీసుకొని రారు. హిందూ ధర్మాన్ని ఎంతగా గౌరవిస్తున్నారో చూడండి, హిందూ ధర్మానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో చూడండి. ఇది అడిగితే రాజకీయం. ఇక్కడ జగన్ గారి గురించి మాట్లాడుతున్నాం, జగన్ గారి భార్య గురించి డిస్కషన్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు డిస్కషన్ చేస్తూ ఆయన గురించే మాట్లాడాలి. మీరు స్టేట్ క్వశ్చన్ చెప్పండి. మీరు గవర్నర్ నజీర్ గారు వచ్చారు, ఆయన పేరులోనే ముస్లిం ఉంది, ఎందుకు డిక్లరేషన్ అడగలేదు? మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు అడుగుతున్నారు? ప్రవర్తించలేదు కదండి, కేవలం రాజకీయం చేస్తారు కాబట్టి. క్రైస్తవుడు, కేవలం మీరు రాజకీయం చేస్తారు కాబట్టి రాజకీయాన్ని ప్రజలకు తెలియడం కోసమే మాడుతున్నాం. మీకు ఇంకా సిగ్గు రాలేదండి, మీకు సిగ్గు రాలే, మీకు సిగ్గు రాలే. ప్రజలు తిరస్కరించినా మీకు సిగ్గు రాలే, ప్రజలు తిరస్కరించినా మీకు సిగ్గు రాలే, మీకు బుద్ధి రాదు. ఎందుకంటే సార్ మీరు స్వామిగా ఉండి మీరు అర్థం కాదు, మీకు అర్థం కావడం లేదు. ఇంకా అనవసరం రాద్ధాంతం చేసుకుంటున్నారు, అనవసరంగా రాద్ధాంతం చేసుకుంటున్నారు మీరు. ఇక మీ కర్మ మీకు అర్థం కాదు. మీ కర్మ ఇక రానున్న కాలమే సమాధానం చెప్తుంది మీకు. ఆ వెంకటేశ్వరుడు స్వాములు, మీరు హిందూ ధర్మ పరిశ్వాసం ఉండండి, అంతే తప్ప రాజకీయాలు ముసుగులేసుకొని రాజకీయాల కోసం మీరు ఉండబాకండి. మీరంటే గౌరవ సమాజంలో అవసరమైతే చేస్తాం, అవసరమైతే చేస్తాం. మీరు పక్కా పుచ్చుకొని చంద్రబాబు పేట తీసుకుంటుంది. మీరు చంద్రబాబు రాజకీయాలు చేస్తారు, దేవుడి కోసం చేస్తాం. రాజకీయం ఏం నాటకాలు చేస్తారా మీరు? హిందూ సమాజాన్ని క్షేమం కోరుకుంటాడండి. దేవుడి కోసం చేస్తారు రాజకీయం. ఏ దేవుడు ఏ గ్రంథం అయినా సర్వమానవాళికి మీలాగా మనుషులు రాజకీయాలు చేయరు. గ్రామాల్లోకి రండి, భక్తుడు గుడికోసం అడుకుంటారంటే ఎవరన్నా? ఒక భక్తుడు ఒక దేవుడి విశ్వాసంతో గుడికోసం అడుకున్నారంటే మీరే హిందువులండి, మీరే హిందూ స్వాములు. మీరు ఎవరు భక్తుడు? ఎవరు భక్తుడు? ఎవరు భక్తుడు అండి? ఎవరు భక్తుడు? వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసంతో, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో, భక్తుడంటే ఆత్మవిశ్వాసంతో దేవుడు దర్శనం కోసం వస్తూ అడుకుంటామంటే అంతకంటే నీచమైన పరిస్థితి ఏముంది? అది నీచమైన సంస్కృతి. అది సరే, ఏ సంస్కృతి? ఏ సంస్కృతి? గంటకో వేషం వేయడమా? ప్రత్యక్ష భక్తితోటి దర్శనానికి వస్తామని అడ్డుకుంటున్నామంటే అంతకంటే బాధాకరమైంది. మీరు రాజకీయాలు చేస్తే బయట చేయండి, మీరు రాజకీయాలు ఉంటే ఏం సంతకం పెట్టరు? అరే కలియుగ దైవం అయితే ఏం సంతకం పెట్టరు అయ్యా? కలియుగ దైవం అయితే ఏం సంతకం పెట్టరు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాం. మీరు అందరిని అడిగితే తప్పలేదు. మీరు గుడికి వచ్చే మీరు డెక్లరేషన్ తప్పు కాదు. గతంలో ఎప్పుడు ఈ సమస్య రాలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కేవలం రాజకీయం కాబట్టి చేస్తున్నారు. కేవలం రాజకీయం కాబట్టి చేస్తున్నారు. క్రైస్తవులు ఓట్లేరా? ఏంటి రాజకీయం? రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అంటే డెక్లరేషన్ సంతకం పెడితే క్రైస్తవులు ఓట్లు పోతాయా? క్రైస్తవులు ఓట్లేరని భయమా? క్రైస్తవులు ఓట్లేరని భయమా? సార్, ఇది ఓట్లు కాదు, మీరు చేస్తున్నారు. ఓట్లు రాజకీయం చేస్తున్నారు. డిక్లరేషన్ సంతకం పెడితే దేవుడి మీద విశ్వాసంతో వస్తుంటే మీరు అడ్డుకోవటం అంటే అందుకంటే మూర్ఖత్వం ఏముందండి? ఇదే చెప్పింది హిందూ భావజాలం. సంతకం పెట్టమనండి, ఏముంది? అది అలాంటప్పుడు సంతకం పెట్టమని విశ్వాసం ఉంటే సంతకం పెట్టమనండి.
మీరు అందరిని అడిగి ఉంటే గతంలో అడిగి ఉంటే ప్రకటన తప్పు కాదు. మీరు ఎందుకు కేవలం పర్టికులర్ ఈ విషయం దగ్గర ఒత్తిడి చేస్తున్నారు? మీరు కేవలం రాజకీయం చేస్తున్నారు. మీరు రాజకీయం చేస్తున్నారు. ఎన్నోసార్లు 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం. 5 సంవత్సరాల నుండి చెప్తున్నాం. భార్యను తీసుకురావాలి, భార్య లేకుండా రాకూడదు, తలంబరాలు ముత్యాలు ఇవ్వకూడదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు గుడికి రాలేదా? గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి గుడికి రాలేదా? దేనికి వచ్చారు? వస్తే అప్పుడు చెయ్యి, అప్పుడు అడగలేదా? ఆ రోజు అడగలేదా? ఆ రోజు సంతకం పెట్టమని చెప్పలేదా? మీరు అనవసరంగా హిందువుల ఆగ్రహాన్ని గురి అయిపోతున్నారు. హిందువుల ఆగ్రహానికి గురి అవుతున్నారు అనవసరంగా. ఇంకా మీరేంటి వేడి పుట్టిస్తున్నారు గుండెల మీద. ఎప్పటికే బాధతో ఉన్నారు హిందువులు. అనవసరంగా మీరు దాని మీద అగ్ని వేయకండి, రాజేయకండి. మీరు శాంతపరచండి, మీ మాటలతో శాంతపరచండి, మంచి మాటలు చెప్పండి. సార్, మీరు సమాజం కోసం పనిచేసినటువంటి హిందూ ధర్మ పరిరక్షణని మీరు కేవలం వర్ణాలుగా, కులాలుగా, రాజకీయాలకు అంటగట్టి ఇంకా వెనక తీసుకెళ్తున్నారు. మీరు హిందూ ధర్మ పరిరక్షకుడు ఆయన. ఆ పరిరక్షణ అయితే అక్షతలు ఎందుకు దులిపేస్తాడు ఆయన? తల మీద వేసిన అక్షతలు వేస్తే దులిపిడి ఏంటండి? వెంకటేశ్వర అక్షతలు ఎందుకు దులిపేశారు? ప్రసాదం ఇస్తే బయటికి పక్కనే పడేశారు టిష్యూ పేపర్లో. వెంకటేశ్వర ప్రసాదం ఇస్తే దౌర్భాగ్యం ఉండే ప్రసాదం ఇస్తే తినలేదని మీరు అంటారంటే ఎన్నిసార్లు టీటీడీ నుంచి వచ్చి ప్రసాదం తిన్న రోజులు ఉన్నాయి. మీరు ప్రతి రాజకీయం చేయబాకండి, రాజకీయాలు చేయబాకండి. చూడండి స్వామి, అయ్యా వీడియో చూడండి. మీకు మాట్లాడితే రాజకీయం తప్ప మరి మాట మీరు నోటి వెంబడి రాదు. ఎవరు చెప్పినా రాజకీయమే, ఏడు చెప్పినా రాజకీయమే, తప్పు అని చెప్పినా రాజకీయమే, ప్రతిదీ రాజకీయమే. ఇంకేం చెప్తామండి? ఇంకేం చెప్తాం? ప్రతిదీ రాజకీయమే. సరిదిద్దుకోండి. మీరు ఒక హిందూ ధర్మ పరిరక్షణ స్వామిగా మీరు వచ్చారు కాబట్టి మీరు రాజకీయాలకు అతీతంగా ఉండండి. మీరు రాజకీయాలకు అతీతంగా ఉండమని చెబుతాను. మీరు ఒక పక్క ఒకరు తప్పుచ్చుకొని చంద్రబాబు నాయుడుకి ఒకరు తప్పుచ్చుకొని మీరు పసుపు కప్పుకొని మీరు హిందూ అనేటువంటి ధర్మరక్షణ మీరు రాజకీయం చేస్తారు. దాన్ని మేము అడుగుతున్నాం. భార్యని ఎందుకు తేవడం లేదు? బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా ఎందుకు రావడం లేదు? చెప్పండి సమాధానం. పక్కకి వెళ్ళిపోవడం కాదు, చెప్పండి. ఎస్, యూ హ్యావ్ టు సే. బ్రహ్మోత్సవాలకి ఎందుకు తేవడం లేదు? భార్యని తేరా చెప్పండి. క్రైస్తవులు ఓట్లు పోతాయంటే చెప్పి అదేనే చెప్పండి, ఒప్పుకోండి. క్రైస్తవులు ఓట్లు పోతాయి మాకు, మేము భార్యని తేవలేని మా నాయకుడు డిక్లరేషన్ సంతకం పెట్టడు, పెడితే క్రైస్తవులు ఓట్లు పోతాయి, హిందువులకు బుద్ధి ఉండదు, ఓట్లు రాజకీయం చేసేది చంద్రబాబు నాయుడు. సార్, ఓట్లు రాజకీయం చేస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల కోట్లు ఉన్నాయండి. అమ్మవాడు చెప్పి ఒక మంచి భోజనం పెట్టి వాళ్ళ చదువు కోసం చేసింది ఓట్ల కోసం చేయలేదండి. ఓట్ల కోసం రాజకీయం చేసేది చంద్రబాబు నాయుడు. కులాలుగా మతాలుగా కొట్టే చంద్రబాబు నాయుడు. మాట్లాడుతున్నారు ఏంటి? మీరు పుచ్చుకున్నారు హిందూ పరిరక్షణ కోసం. ఏమండి, 1000 కాళ్ళ మండపాలు పడగొడితే మాట్లాడలేదు మీరు. తిరుపతిలో 1000 కాళ్ళ మండపం పడగొడితే మాట్లాడలేదు. రెండోది, ప్రపంచంలో అమెరికాలో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, ఢిల్లీలో కానీ గుడి కట్టినటువంటి ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానాలకు దాదాపు 9 గుడులు కొత్తగా కట్టారు. హిందూ పరిరక్షణ కోసం, వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రపంచ చాటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేనండి, 40 గుళ్ళు ఇక్కడ పెట్టారు. విజయవాడలో కృష్ణ పుష్కరాలు పడగొట్టేశారు కదా. పుష్కరాల్లో 30 మంది బలి చేశారు కదండి.